మాట్లాడితే ఏమనిపించదు కదా, కొత్తగా ఇంట్లోకి అట్లే అనిపిస్తుంది. ఇంకొక 2-3 క్వశ్చన్ ఉన్నాయి అంతే, ఆన్సర్ చెప్పండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వాళ్ళతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు ఇంకా ఛానల్ చూడడం మీదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. చెప్పండి, చెప్తా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కపుల్ వ్లాగ్ అనమాట. మన ఛానల్ అసలు ఇట్లాంటి వ్లాగే లేదు. మా ఆయన సంవత్సరం అయిపోతుంది మన ఛానల్ స్టార్ట్ చేసి. ఇంతవరకు నేను మాట్లాడతారా, ఆగురా ఇంతవరకు ఒక్కసారి కూడా ఇట్లా విజిబుల్ అయింది కానీ కనవాడు ఏం మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం ఒక 1 అవర్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే ఒప్పుకున్నారు మా ఆయన, అంతే. అది కూడా 1/2 అవర్ మాత్రమే టైం ఇచ్చింది. 1/2 అవర్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ అన్నీ అడిగేస్తా. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఆయన పేరు సుధాకర్ రెడ్డి, నా పేరు అర్చన. 2 కలిపితే సుధార్చన రెడ్డి అనమాట మన ఛానల్ పేరు. అండ్ నేను చేస్తా, మా ఆయన ఏం చేస్తా, నేనేం చేస్తా. నేను హౌస్ వైఫ్, మా వారు జర్నలిస్ట్. అండ్ మాకు చెప్పు, మనకి 2 పిల్లలు, 2 పాపలు. 9 రెడ్డి, పెద్దోడు సనీశ్వర్ రెడ్డి. మీకు తెలుసు. మా వారిని నేను ఎప్పటి నుంచో అడగాలనుకున్న క్వశ్చన్ ఇంతవరకు కూడా అడగలే. మా డిగ్రీ ఎగ్జామ్ పెళ్ళైన తెల్లారు ఉంది కదా, పెళ్ళైన నెక్స్ట్ డేనే మా డిగ్రీది ఫైనల్ ఎగ్జామ్ ఉండే అనమాట. ఆ రోజు రాపిస్తారో రాపిరో డైలమా ఉండే. సో రాపిస్తామని నేను చెప్పడం వల్లనే పెళ్లి డేట్ ఆ రోజు ఫిక్స్ అయింది. అండ్ నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను కానీ ఆ ఎగ్జామ్ రాపించేటప్పుడు నువ్వు మీ ఇంట్లో అడిగినావా అంటే రేపు ఎగ్జామ్ కదా, పెళ్ళైన తెల్లారు అసలు కదా, పెళ్ళైన తెల్లారు ఏడికి పంపారు. వారం రోజుల దాకా మళ్ళా ఏమంటారు తిరుమల అయిపోయేదాకా ఎక్కడికి పంపారు కదా, ఎవరింటికి పోనీయరు, ఆయన ఏడికి పోనీయరు కదా. మీరు ఎందుకు పంపించారు, ఎట్లా పంపించారు? ఎగ్జామ్ కదా, మామూలుగా ఎగ్జామ్ అయినా కూడా సప్లీ రాసుకోవచ్చు అంటారు కదా. ఈ ఎగ్జామ్ కదా ఏమైతుంది కానీ పంపించు. అడిగినా అడిగినా ఇంట్లో ఎవరిని అడుగుతా అట్లా అంటేనేమి పంపిస్తే ఏం కాదా అని నేనేం చెప్పాను, రాయమన్నారు పంపించు. ఖచ్చితంగా సప్లీ రాసుకోవచ్చు కదా, ఏమైనా అయితే ఎట్లా అంటారు కదా. మీరు ఎందుకంటే ఆ డౌట్ అయితే నాకు ఇప్పటి నుంచి ఉంది. అంతే, నువ్వేమని చెప్పి పంపించినావు? ఏం చెప్పాలి, ఎగ్జామ్ అన్నారు, సరే అన్నారు, పంపించు. వాళ్ళు ఏమండి పెళ్లి సూపులకు వస్తారు కదా, ఫస్ట్ చూస్తావు కదా, నువ్వే కదా మామూలుగా జెంట్స్ అందరు అబ్బాయిలు అందరు చూస్తారు కదా. ఎస్ అంటే అమ్మాయి కావాలని నువ్వు అనుకుని నన్ను చూసి ఈ అమ్మాయి ఆ అమ్మాయిని ఎట్లా డిసైడ్ అయినా? అదే ఈ అమ్మాయి ఆ అమ్మాయిని ఎట్లా డిసైడ్ అయినా? అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం పెట్టుకోరు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని గుడ్డిగా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఒప్పిస్తారు, ఎంతగానో చూసుకుంటూ పోతావురా, ఇట్లాంటివన్నీ క్వశ్చన్లు వస్తాయి కదా. ఏం లేదంటే చేసుకున్నా అంతే, అరేంజ్ మ్యారేజ్ కాబట్టి. ఈ డౌట్ కూడా మరి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, మరి కంప్లీట్గా అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. అసలు వీళ్ళది ఒక ఊరు ఉందనే సంగతి నాకు తెలియదు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ సిటీకి వచ్చే వేలే కాబట్టి ప్రజ్ఞాపూర్ అని ఒకటి ఉంది, ఆ గజ్వేల్ కూడా ఉంటుందని తెలుసు నాకు. గజ్వేల్కి మేము ఆడ కానిస్టేబుల్ కోచింగ్ అయింది కదా, అప్పుడు గుర్తుందా? ఆడ పెద్ద ఫంక్షన్ హాల్, గౌరవంలో కాదు గజ్వేల్ లోపల ఫంక్షన్ హాల్, గజ్వేల్ ఒకటి ఫంక్షన్ హాల్లో కానిస్టేబుల్ కోచింగ్ పెట్టినుండే. అప్పుడు ఒక్కసారి పోయినా నేను గజ్వేల్కి, అదే ఫస్ట్ టైం నేను గజ్వేల్ పోవడం, లాస్ట్ టైం కూడా అదే. ఇంక మళ్ళీ పెళ్ళైన తర్వాత నేను పోయింది. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు క్వశ్చన్, మన ఎంగేజ్మెంట్ పెళ్లి ఫిక్స్ అయింది కదా, పెళ్లి ఫిక్స్ కాగానే ఫోన్లు చేసుకుంటారు కదా ఒకరికొకరు. నేను అసలు నాకు ఫోనే వేయలేదు, ఎందుకు వేయలేదు? నేను కూడా వరుడు సినిమా లాగా 10 ఎంగేజ్మెంట్ దాకా చూడరు కదా, ఓకే. నేను కూడా పెళ్ళి అయ్యేదాకా ఫోన్ మాట్లాడాలి. అంత సొల్లి చెప్పకు, రియాలిటీ చెప్పు. నంబర్ తీసుకున్నాను అదే ఎవరి దగ్గర నుంచి అయినా. పెళ్లి ఫిక్స్ అయింది, ఇంకా ఫిక్స్ అయినాక మా పిల్లగాడు అనిపించుకుంటారు. నెంబర్ ఉన్నాయి, నెంబర్ ఉంది నీ దగ్గర? ఎంగేజ్మెంట్ కంటే ముందే పెళ్ళి అయ్యేదాకా చేయొద్దని ఫిక్స్ అయినా, అందుకే పెళ్ళి అయ్యేదాకా చేయొద్దు అనుకున్నా. ఎంగేజ్మెంట్ తర్వాత చేసినాను, అది కూడా ఎప్పుడు ఎంగేజ్మెంట్ రోజు కూడా మాట్లాడుకోవడానికి అసలు ఏం లేదు, స్కోపే లేదు. ఎంగేజ్మెంట్ తర్వాత మాట్లాడినా, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు మాట్లాడలేదు, చూసింది. ఇది ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడదాం. మనం ఫిక్స్ అయినాక ఎంగేజ్మెంట్ వరకు ఎన్ని రోజులు గ్యాప్ ఉంది మధ్య? 27 days ఉంది. ఫిక్స్ అయిన నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఒక 15-20 రోజులు, వారం రోజులు ఉంటుంది. అసలు అన్ని రోజులు అసలు ఫోన్ కూడా వేయలే, కనీసం ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయలే. మా ఊళ్ళో ఫోన్ ఎందుకని మాట్లాడు,
మరి తెలియని పెళ్ళని చేసుకున్నా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇక చేసుకోవాలి కదా. గదంతా తొలి ఎంగేజ్మెంట్ చక్కగా వస్తే దీన్ని చేసుకోగలకపోదు. కాదు, ఎంగేజ్మెంట్ అయినాక ఎన్ని రోజులు చేసిన నెక్స్ట్ డేనా ఏమో గుర్తులే. ఎంగేజ్మెంట్ అయినాక ఒక 2 రోజులు చేసిండు. ఎంగేజ్మెంట్ అయిపోయినాక హడావిడి అంతా అయిపోతుందా అప్పుడు చేసిండు. చేసినాక ఫస్ట్ ఏం మాట్లాడినా గుర్తుంది అసలు గుర్తులే. వీడు ఎంజాయ్ చేస్తాను మనం మాట్లాడుతుంటుంటే. నేను అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు చెప్పడమే కదా ఏం చేస్తారు ఏంటని తెలుసు. న్యూస్ ఛానల్లో చేస్తాడని మాత్రమే తెలుసు. ఈయన డీటెయిల్గా ఈయన అడుగుదామనేసి నేను ఈయననే అడిగిన ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని. నువ్వేం చెప్పినా మీరు ఏం చేస్తారని అడిగితే చెప్పు గుర్తులేదు. నువ్వు చెప్పు అంతే. అసలు అది ఎవ్వరి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చెప్పాను నాకు. అసలు నేను ఏం చెప్పాను మీరు ఊహించుకుంటున్నాను. ఊహించుకోండి కాదు, ఏమన్నా తెలుసా మీరు ఏం చేస్తారు మామూలుగా తెలుసు కానీ డీటెయిలింగ్ తెలుసుకున్నామని మీరు ఏం చేస్తారు అని అది అడక తింటాను. గుర్తుందా? గుర్తులే. నువ్వన్నీ నువ్వే మర్చిపోతే ఎట్లా నేను అడక తింటా అని షాకు. ఇంకా ఫోన్ పెట్టేసి నేను ఎంతమందికి ఫోన్లు పెట్టినా అంటే ఒక 10-20 మందికి ఫోన్లు కొట్టవచ్చు. ఇట్లా అన్నా నేను ఏం చేయాలి అసలు నేను ఎట్లా డిఫైన్ చేయాలి ఈయన క్యారెక్టర్ ఏంది ఈయనేంది అడకంటే అంటుండే. ఇప్పుడు తలుసుకుంటే రబ్బ వస్తుంది కానీ అప్పుడు మస్తు భయమైంది. ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఏంది మనిషి ఇట్లా అంటుండేంది అమ్మో అసలు నమ్మొద్దా అనిపించింది. ఫస్ట్ ఫుల్ భయమైంది నాకైతే. ఇట్లా అంటుండేంది అడకంటే అంటుండేంది అమ్మో నమ్మొద్దు ఇంకా ముందు స్టెప్ వేయాలనో వేయొద్దు అని ఒక 10-20 మందికి ఫోన్ కొట్టొచ్చు. నేను ఇట్లా అంటున్నాను. ఏ జోక్ చేసిండేమో ముఖ్యంగా మా ఫ్రెండ్స్ ఏ జోక్ చేసినట్టుంటి నీతోటి జోక్ చేసినట్టున్నాడు నువ్వేమంటావు అని తెలియకుండా నన్ను పెళ్ళికి ఎట్లా ఒప్పుకున్నావు ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకున్నావు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అట్లా అన్నాడేమో లైట్ తీసుకో అట్లా జోక్ లాగా అన్నట్టున్నాడు అని అట్లనే చెప్పారు మా ఫ్రెండ్స్ అందరు. నువ్వు ఇందాక ఇప్పుడు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ మంచిగా ఏమంటారు ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడతారు కదా. అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదా? నాకు గుర్తుంది. నేను చెప్తున్నా కలర్లో పడలే చెప్తాను నేను. ఫస్ట్ పెళ్ళైనాక మన ఇద్దరం కలిసి చూసిన సినిమా ఏంటిది? ఫస్ట్ సినిమా అనుకుంటే కలిసి ఫస్ట్ టైం హిందీ కూడా ఇస్తా గజ్వేల్ చూసినాం మనం. గజ్వేల్ నువ్వు నేను పప్పి కలిపి తిరుపతి అన్న కార్లో అయినా హీరో పేరు చెప్పాను అని నేను చెప్తా. గుర్తులేదు నాకు. గజ్వేల్ చూసినాం. సరే నేను లాస్ట్ చెప్తా గుర్తు ఒకటి మర్చిపోయింది. మెయిన్ ఇంపార్టెంట్ నేను యూట్యూబ్ ఛానల్ నన్ను ఎందుకు స్టార్ట్ చేయమన్నా అసలు నీకు ఇష్టం కాబట్టి నువ్వు ఏదైనా ఒకటి చేసుకోవాలి. అర్థం కాదు. నీకు ఇష్టం కదా ఏంటిది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. నాకు కూడా పని నా మీద అరవవు కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. ఇట్లా వాళ్ళ మీద అరుస్తాను. నాకు కూడా నువ్వు బిజీగా ఉంటే నాకు నా మీద అరవై అది లాజికల్గా పెద్ద సొల్లు కాదు. నేను పెడదాం అనుకున్నా యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయా. నువ్వు చేస్తున్నావు కదా నిన్ననే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఛానల్ నాకు కూడా పెద్ద దీని గురించి ఏం తెలియదు ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. ఆయననే ఫస్ట్ ఐడియా ఇచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి నీకు వర్క్ వస్తుంది ముఖ్యంగా వర్క్ వస్తుంది అనేసి స్టార్ట్ చేయమన్నారు. వర్క్ వస్తుంది కదా స్టార్ట్ చేయి తర్వాత ఎక్కడైనా నేనే పెట్టిస్తాలే ఎస్పీఓ లాగా అని చెప్పారు. ఆ లోపే చిన్న పాప కన్ఫర్మ్ అయిపోయింది. అందుకని ఇంకా అది పక్కకు పెట్టేసి పిల్లల మీద ఫోకస్ అయింది అనమాట. ఇంకొక థింగ్ ఇన్ని సొల్లు వీడియోలు చేస్తావు కదా మీ ఆయన ఏమంటారా దీనికి నీ ఆన్సర్ ఏంటిది? అసలు ఏమన్నా నాకు ఇష్టం అంతే వదిలేయాలనిపిస్తుంది. ఏది చేసినా సరే వీడియో ఏమైనా చేసుకోనని ఏది చేసినా కరెక్టే చేస్తాను నమ్మకంతో ఏదో ఒకటి ప్రాక్టీస్ ఉంటుంది నేర్చుకుంటావు కదా. ఇప్పుడు ఏం సినిమాది లాటి సినిమా వస్తుంది టీవీలో.
అది ఇంట్రెస్టింగ్ వస్తుంది అంటే వీడియో వేసుకున్నాను గంట సేపు నుంచి బస్లాడుతుంటే ఆ సినిమా అయిపోతే 4 గంటలకు దాని తర్వాత వేసుకున్నాను ఆ లోపు స్కూల్ పోయి సమీక్ష కూడా వచ్చేస్తుంది అప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు కదా అట్లా తప్పించుకోవడానికి అనమాట. అదే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా డిసైడ్ నువ్వు అది మామూలుగా ఏమైనా డిసైడ్ అవుతావు మీరు అమ్మాయిని చూసి? ఏం లేదు అసలు అంత ఈ సినిమాలో ఊహించినట్టు అలాంటి ఏం లేవు. సినిమాలు లేకున్నా ఇప్పుడు మనిషికి ఒక ఉంటుంది కదా అర్థం చేసుకున్న అమ్మాయి దొరుకుతుందా నా అర్థం చేసుకుంటామని ఆశతో చేసుకున్నాను. అందంగా ఉన్నామని కాదు. నేను కూడా అందంగా ఉందని చెప్తాను కానీ మామూలుగా అబ్బాయిలు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిల నుంచి? ఎవరైనా అందము అర్థం చేసుకుంటుందాలు అందంగా ఉండేదాలు అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతుందాలు ఫ్యామిలీతో మంచిగా ఉంటుందాలు అనుకుంటారు. అందరు ఇదే మ్యాక్సిమం ఇదే అనుకుంటారు. ఫస్ట్ అందం తర్వాత అర్థం చేసుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇంకొకటి మా ఆయన ప్రౌడ్ ఆఫ్ అని ఎప్పుడు అనుకుంటానంటే నేను చిన్న పాప డెలివరీ తర్వాత బయటపడ్డాక నేను బతికినా కదా అప్పుడు అనుకున్నాను వాటి సావం చేయించి వచ్చిందని. అప్పుడు ఏమనుకున్నా బయట నీ ఫీలింగ్ ఏంది? చిన్న పాప అప్పుడు అంత సీరియస్ అయింది కదా నీ ఫీలింగ్ ఏంది? బతికితే చేయాలనుకున్నాను దేవుడు అంటుంటే ఒక నెరవేర్చమని చెప్పి ఏంటిది బతికితే చేయాలనుకున్న ఇద్దరు మేమిద్దరు చిన్నదాన్ని హ్యాపీగా హెల్దీగా. ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా నీకు ఇద్దరు ఆడపిల్లలైనా అంటే నీ ఫీలింగ్ ఏంది? వాళ్ళకి ఏం చెప్తావు? నాకేం లేదు నాకు ఇష్టం కాబట్టి అసలు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడలు మొగలు లేరనే ఆలోచన లేదు. ఎప్పుడైనా నేను అన్నప్పుడు తప్ప అసలు ఈ తింగే గుర్తుకు రాదా? ఎవరైనా ఆలీలు అంటుంటారు తప్ప అన్నా కానీ నాకు అసలు బాధ అనేది ఏమి ఉండదు. మామూలు క్యాజువల్ కూడా నాకు ఇష్టం ఆడపిల్లలు అంటే ఇష్టం. ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందా నువ్వు సర్ప్రైజ్ అయ్యేటట్టు? నీకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఏది నేను ఇచ్చింది? నేను ఇచ్చిన వాటిలో నేను ఇచ్చిన డ్రెస్ నేను ఇచ్చిన వాటిలో డ్రెస్ బర్త్డే ఏం డ్రెస్? బర్త్డే డ్రెస్ నీ బర్త్డేకా? డీజెట్ వెళ్ళి మన యానివర్సరీ అని బర్త్డే కంటే ముందు కేక్ అంత కేక్ ఒకరోజు మా ఆయన బర్త్డే సడన్ గా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అప్పుడు మనకి ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి అంతా బెలూన్స్ కట్టి ఆయన కోసం ఇంట్లో నేనే కేక్ ప్రిపేర్ చేసి ఆయన వచ్చేసరికి సర్ప్రైజ్ చేసిన. సర్ప్రైజ్ అయింది. అసలు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు కదా, అసలు ఎప్పుడు చేసుకోలేదు కదా. ఎప్పుడు చేసుకోలేదు. ఒక్కసారి మా ఆఫీస్ లో ఎవరిదో ఈయనది ఇంకొకరిది బర్త్డే అయితే ఆఫీస్ లో ఇద్దరు కలిసి కేక్ కట్ చేసిరు అంతే. తర్వాత మళ్ళీ ఇంట్లో నేను మా చిన్న బాబు పుట్టకన్నా ముందు అప్పుడు సెలబ్రేట్ చేసిన అంతే. అది లాస్ట్ మొన్న కూడా చేసినాం అనుకుంటా కేక్. బట్ నేను వీడియో ఏం పెట్టలేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 4 times. నువ్వు నాకేమైనా గిఫ్ట్ ఇచ్చినావా నేను థ్రిల్ అయ్యేటట్టు ఇంతవరకు? అలాంటి అలవాటు లేదు. ఎందుకో నేనే గిఫ్ట్ ఇస్తే అబ్బా అబ్బా అమ్మో అయ్యో ఎప్పుడు గిఫ్ట్ లేదు. సర్ప్రైజ్ చేయడు, ఏ సర్ప్రైజ్ చేయడు. ఇష్టం లేదు సర్ప్రైజ్. నాకు ఇష్టం కదా, నా ఎదుటోళ్ళకి ఇష్టం అని కొన్ని వేయాలంటావు కదా. నువ్వే అన్నిసార్లు మనకు నచ్చినట్టు ఉండడం కాదు ఎదుటోళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని చెప్తాను. మరి నువ్వు కూడా అప్పుడు సర్ప్రైజ్ చేసి సర్ప్రైజ్ షాక్లు కాదు సర్ప్రైజ్ మాత్రమే. షాక్లు తట్టుకోలేదు నేను. షాక్లు ఇస్తే అది తట్టుకొని ఉండాలి కదా. ఢిల్లీ తొలిపోతాను ఎప్పుడు తొలిపోతావు? నాకు కూడా మా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అన్నా నేను. ఈసారి అది జనవరిలో ఏమంటే జనవరినా వింటర్లో బాగుంటుందంట. జనవరి అప్పుడు పోవాలి ఖచ్చితంగా తీసుకుపోతా అన్నాడు. అసలు ఇంతవరకు 5 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఎన్ని జనవరిలో పోయినా నాకు గుర్తులేదు. ఇంతవరకు వెళ్ళిపోతుంది. లేకపోతే పాపం అయినాక 1-2-3 years అయినాక తీసుకెళ్దామని. అదొకటి అప్పుడు అది గుర్తుండిపోయేదా? చిన్న పాప అప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ లైఫ్ టైం గుర్తుండిపోయేది. ప్రతిసారి డెలివరీ అప్పుడు ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తుండే మాకు ఖచ్చితంగా. అండ్ ఇంకొక కిట్ ప్లానింగ్ ఉందా లేదమ్మా? మా ఆయన అట్లా చెప్తాడు ఉంది ఖచ్చితంగా ఉంది. ఇంకొక బాబు పుట్టదు అట్లా కనుకుంటూ పోతానే. 4 పిల్లల తర్వాత మాకు బాబు పుట్టాడంట. సో అందుకే 4 తర్వాత పంచపాండవులాగా 5గురిని నేనన్నట్టు కనెక్టర్లు అందరూ అట్లనే ఉంది. ఇద్దరు ఒకరు వద్దు ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు ఇద్దరు హద్దు. నాకు అదే నా సిద్ధాంతం. ఇద్దరు ముద్దు నిద్ర వస్తుంది. ఒక థింగ్ చెప్పి నిద్ర వస్తుంది కానీ ఇదే మంచి.
ఇంకా వేరే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను గున్ని క్వశ్చన్ అడిగినా నువ్వు నన్ను అడిగేదాన్ని. నువ్వే క్వశ్చన్ మార్క్ నాకు, అందుకే ఇంకా క్వశ్చన్ అడిగి వేసాను. ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అర్థం కాని క్వశ్చన్. నేను ఎట్లా ఎట్లా అర్థం కాదు? అదే ఏ విషయంలో అర్థం కాదు చెప్పాలి కదా. ఉట్టిగా క్వశ్చన్ మార్క్ అని అనేసి వదిలేసి ఎట్లా ఒక పజిల్ లాంటిది. నువ్వు సార్ అర్థం కాని మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు మన ఛానల్ ద్వారా? మంచి కపుల్ వీడియో చూడాలి, పదే చూడాలి, డ్యూరేషన్ పెంచాలి, మానిటైజేషన్ సహకరించాలి, ఆదాయం రావాలి, ఇట్లే వీడియోలు చేస్తుండాలి, ఇది చూస్తుండాలి. ఇదే కదా ఎవడైనా కోరుకున్నాడు, ఇదే. ఏం చేస్తారు వాళ్ళు చేసే పని ఏముంది? చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. మన పని అనేది వీడియోలు పెట్టడం అంతే. మేము చేస్తూనే ఉంటాం, మేము చూస్తున్నాం. అది మీ ఇష్టం. చూడమని ఎవరు బలవంతం పెట్టలేదు. మనం మాత్రమే బాగుండాలి, బాగుండాలంటే అయ్యే పని కాదు. ఒక్కనే బాగుండి ఏమి ఇస్తాం ఈ భూమి మిగతా లేదు. అరే ఇప్పుడు మన స్వార్థం ఉంది. ఇప్పుడు నువ్వు నీ పిల్లలు నువ్వు మంచిగా ఉండాలని నీకు స్వార్థం లేదా? అట్లా అదే మన ఫ్యామిలీ మనం బాగుండదు, తర్వాత అందరూ మనం ఫస్ట్ మంచిగా ఉండాలి కదా. దాన్ని నీ స్వార్థం నువ్వు ఆలోచించకుండా, నా స్వార్థం నేను ఆలోచించకుండా ఒకరికొకరు ఆలోచించుకోండి. మంచిగా క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడతాం ఆయనని. సో మీకు ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, చూస్తూనే ఉండాలి. ఇదే పని అని అదే ముంగట పెట్టుకున్నాడు. ఖాళీ టైంలో అన్నా చూడాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ మీకు ఇంకేమైనా మా నుంచి ఏమైనా మేము మిస్ అయినా ఉంటే, లేకపోతే ఇట్లా క్రేజీ కపుల్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేసుకోండి, కామెంట్ చేయరు. నేను దాన్ని వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు. సుదర్శనారెడ్డి, నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్.